అనుమానం అయితే వస్తున్నది, వీళ్ళు ఎవరో బ్రాహ్మణులైతే కాదు. ఎందుకంటే బ్రాహ్మణ కంఠధ్వని వేరుగా ఉంటుంది, క్షత్రియ కంఠధ్వని వేరుగా ఉంటుంది. వాడి కంఠంలో కొంచెం దర్పం ఉంటుంది, అలాగే గర్వం ఉంటుంది, ఇంకా కాఠిన్యం ఉంటుంది. అలాంటి 3 గుణాలు కూడా లేనటువంటి సౌమ్యంగా మాట్లాడాలి కదా బ్రాహ్మణులైతే. వీళ్ళ గొంతుల్లోంచి నాకైతే ఎక్కడ కూడా సౌమ్యత వినిపించట్లేదు. వీళ్ళెవరో దొంగతనంగా వచ్చారు. ఇక చాలా అనుమానం ఎవరా, కంఠస్వరాలు, అలంకారాలు ఇవన్నీ కూడా చూస్తుంటే వీళ్ళు వేరే తీరుగా ఉన్నారు. స్వరైర్ ఆకృతిభిస్తాంస్తు ప్రకోష్టై ఇజ్యాహ తైరపి. ఇజ్జ అంటే యజ్ఞం. రాజన్య బంధువుని విజ్ఞాయ దృష్టపూర్వాన్ అచింతయత్. దృష్టపూర్వులాగా ఉన్నారు. ఎక్కడో వీళ్ళని ఇంతకుముందే చూసినట్టుగా ముఖాలు కనిపిస్తున్నాయి. కాకపోతే వీళ్ళ వేషభూషలు ఇవన్నీ చూస్తుంటే మాత్రం వేరే వేషంలో వచ్చారు కదా, ఎవరో అయి ఉంటారు. సరే, ఎవరైతే వీళ్ళతో యుద్ధం చేయాలని వాళ్ళు అడిగారు. మనం యుద్ధం చేద్దామని. రాజన్య బంధవో కేతే బ్రహ్మలింగాన్ని బిభ్రతి. వీళ్ళైతే బ్రాహ్మణులు కాదు అనేది నాకు అనుమానం వచ్చింది. అది నిజమే అయి ఉంటుంది. ఎందుకంటే వాస్తవంగా వీళ్ళు రాజన్యులే, క్షత్రియ కులంలో పుట్టిన వాళ్లే. వీరిని ఇంతకుముందు ఎక్కడో నేను చూశాను, ద్రౌపది స్వయంవర సమయంలో కాబోలు అక్కడ చూసినట్టుంది. దదామి భిక్షితంతేభ్య ఆత్మానమపి దుస్త్యజం. కాబట్టి రాజు ఎప్పుడు కూడా భిక్ష ఇస్తానన్న తర్వాత భిక్షకు భయపడు. కాబట్టి వాళ్ళు అడిగింది ఇచ్చేస్తానని చెప్పి మనసులో ఊహించుకొని, ఇక మాకు అన్నం కాదు యుద్ధమే కావాలన్నారు. కాబట్టి ఇద్దరికి కూడా యుద్ధార్థులమే వచ్చామని చెప్పడం, ద్వంద్వ యుద్ధానికి సిద్ధంపడి భీముడు, జరాసంధుడు ఇద్దరు కూడా భయంకరంగా చెరో గద తీసుకొని యుద్ధం చేస్తూ ఉన్నారు. తతశ్చట చటాశబ్ద వజ్ర నిష్పేష సన్నిభ గదయో క్షిప్తయో రాజన్ దంతయోరి వదంతినో. దంతి అంటే ఏనుగు. మదగజాలు 2 ఏనుగు దంతాలున్న ఏనుగు. ఆడ ఏనుగు దంతాలు ఉండవు, చూపించే దంతాలు ఉండవు, మగ ఏనుగు మాత్రమే ఉంటాయి. అదే ఇంద్రుడి దగ్గర ఉంటే చతుర్దాంత ఏనుగులు ఉంటాయి, 4 దంతాలు ఉన్నాయి ఉంటాయి, తెల్ల ఏనుగులు ఉంటాయి. ఇంద్రుడి దగ్గర అన్ని కూడా అద్భుత వస్తువులే ఉంటాయి. రాజు కనుక రత్నహారితు పార్థివ, ఏది అద్భుతమైన వస్తువు ఉంటే అది రాజు దగ్గరికి వెళ్ళిపోవాలి. కాబట్టి సముద్ర మదన సమయంలో వెళ్ళిన ఉచ్చైశ్రవాన్ని, కల్పవృక్షాన్ని, కామధేనువును, అలాగే ఇవన్నీ కూడా ఐరావతాన్ని అన్నింటినీ ఆయనే తీసుకున్నాడు. లక్ష్మీదేవిని మాత్రం విష్ణుమూర్తి చేసుకున్నాడు. చూడమణిని ఆయనకి ఇచ్చారు, కౌస్తుభమణి ఇలా చెప్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ యొక్క ఇవన్నీ కూడా రూప హావభావ వేష విశేషాలని చూసి అయంతు వయసాతుల్య నాతిసత్వో నమే నమః. కాబట్టి నమే సమః, వీడు నాకు సమానుడు కాదు, వీడు నాతో సత్వంలో బక్కగా ఉన్నాడు, వీడు వద్దు వీడు వద్దు, ఇక మిగిలిన ఎవరు ఈ లావు వాడిని తీసుకుంటానని చెప్పేసి తతః ద్వితీయాం స్వయం ఆదాయ నిర్జగామ పురాద్బహి. మనం ఇక్కడ ఊర్లో ఇంట్లో కొట్టుకుంటే కష్టమవుతుంది, బయటకు పోయి కొట్టుకుందాం అని చెప్పి కొట్టుకుని మొదలుపెట్టారు. మండలాన్ని విచిత్రాన్ని సభ్యం దక్షిణమేవచ చరతో శుశుభే యుద్ధం నటయోరివ రంగిణోహో. రంగం అంటే ఆ రింగు, మన వాళ్ళు యుద్ధ భూమి ఉంటుంది చూసారా, అందరు కూడా చుట్టూ కూర్చొని చూస్తూ ఉంటారు. లోపల 2 యోధులు వచ్చేసి కొట్టుకుంటూ ఉంటారు. అలాంటి చోటికి తీసుకుపోయినారు. ఇక ఇద్దరు కూడా భయంకరంగా యుద్ధం చేస్తుంటే చట చట ధ్వనులు వినిపిస్తూ ఉన్నాయి, ఊరంతా కూడా వినిపిస్తూ ఉన్నాయి. గదయో క్షిప్తయో రాజన్ దంతయోరివ దంతినోహో. ఏనుగులు, దంతాలున్న ఏనుగులు ఎలా కొట్లాడుతాయో అలాగా కొట్లాడుతున్నారు. ఇక 28వ రోజు యుద్ధానికి వచ్చిన తర్వాత భీముడు చూశాడు. ఇక అయ్యా కృష్ణ, నానం చైతలేదు, 28 రోజులు యుద్ధం చేశాను, వాని బలం క్షీణిస్తలేదు, నా బలం మాత్రం క్షీణించిపోతున్నది, ఇక నేను అశక్తుడిని అయిపోయినా, నాను చెప్పట్లేదు అని చెప్పి కృష్ణ పరమాత్మకు దండం పెట్టాడు. ఇక మగధ దేశం రాజైనటువంటి జరాసంధుని యొక్క బలాన్ని చూసి ఆశ్చర్యపోయినాడు. 28వ రోజు ఇక మేనత్త కుమారుడైనటువంటి కృష్ణ పరమాత్మతో అంటున్నాడు, నేను చేయలేనయ్యా, ఎందుకంటే ఈ జర అనేటువంటి రాక్షసి 2 ముక్కలను సంహరించి దగ్గరికి చేసి సంధించింది కనుక కృష్ణ పరమాత్మకు వాడి యొక్క మృత్యు రహస్యం తెలుసు. అయితే భీముడు వచ్చిన తర్వాత ఆయన కథ చెప్పాట. కృష్ణుడికి తెలిసింది కనుక జర అనే రాక్షసి వీడి యొక్క శరీరాన్ని సంధానం చేసిందయ్యా భీమా, ఏం లేదు, ప్రాణం కూడా అదే పోసింది, ఇద్దరు తగిలిగానే వాళ్ళు ప్రాణమైనారు, వీళ్ళని వేరు చేయాలి అన్నాడు. ఇక మనకైతే సినిమాలలో వేరు చేయడం, పక్కకు పడేయగానే మళ్ళీ అవి 2 అతుక్కోవడం, మళ్ళీ ఇట్లా చెప్పి కృష్ణుడు చెప్పాడు, దర్భం జిల్లి వేయడం, ఇవన్నీ కూడా చాలా కొత్తగా సినిమా నాటకీయత బాగా జోడించారు. అదేం లేదు, కృష్ణ పరమాత్మ వచ్చేసి వాడిని 2 కాళ్ళు చీల్చేసావంటే నువ్వు వాడు చచ్చిపోతాడని చెప్పడం. ఇక ఏకపాదోరు వృషణ కటిపృష్ఠస్తనాంసకే ఏకబాక్వక్షి భ్రూకర్ణే శకలే దదృషు ప్రజా. ఏకపాదం పదాక్రమ్య దోర్భ్యాం అన్యం ప్రకృష్యచ. 2 చేతులతోటి ఒక కాళ్ళను పట్టాడు, 2 కాళ్ళతోటి వాడి కాళ్ళను తొక్కి పట్టాడు. అమాత్రంగా అట్లా మధ్య నుంచి మనిషిని అలాగా నిలువుగా చీల్చి పడేశాట. ఏకపాదోరు వృషణ కటిపృష్ఠ స్తనాంసకే ఏకబాక్ అక్షికరణే చ శకలే దదృషు ప్రజా. ప్రజలందరూ హాహాకారాలు చేస్తున్నారు, చూస్తున్నారు. ఒక నాసిక, ఒక ముక్కు, ఒక చెయ్యి, ఒక కాలు, ఇలాగ అంతా ఒక్కొక్కటి కనిపించేసరికి వీడు బాగా అందరు కూడా భయంకరమైనటువంటి చావునిచ్చాడు వీడికి భీముడు అని చెప్పేసి అనుకుంటున్నారు. 2 అలా తీశారు. హాహాకారో మహానాసీత్ నిహతే మగధేశ్వరే పూజయామాస దుర్భీమం పరిరభ్య జయ అచ్యుతవు. అప్పుడు జయుడు
అర్జునుడు అలాగే అచ్యుతుడు కృష్ణ పరమాత్మ ఇద్దరు కూడా వచ్చి భీముడిని కౌగలించుకొని మంచి పని చేశావయ్యా, రామాయణంలో నిన్న వాక్యం చెప్పుకున్నాం కదా, అభినందంతి భూతాన్ని వినాశే పాపకర్మణ. ఒక్క దుష్టుడు కనుక చనిపోతే భూతాలన్నీ ప్రాణులన్నీ కూడా సంతోషిస్తాయట. కాబట్టి ఈ జరాసంధుని యొక్క బాధలు పడ్డ వాళ్ళందరినీ కూడా సంతోషం కలిగించే విధంగా ఆయన వాడిని సంహరించేశాడు. ఈ విధంగా 28,800 మందిని రాజులను అలాగా యుద్ధంలో అవలీలగా చేయించి వచ్చిన వాడు వాళ్ళందరినీ కూడా బందీలుగా పెట్టుకున్నాడు. రాజుగారికి కృష్ణ పరమాత్మకు తెలుసు గనక ఆ బంధించబడి ఉన్నటువంటి రాజులందరినీ కూడా కృష్ణ పరమాత్మ బంధ విముక్తి కలిగించాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. అయితే రాజ్యం వీరభోజ్యం, ఎవరు గెలిస్తే వాళ్ళదే రాజ్యం అవుతుంది. జరాసంధుని సంహరించిన తర్వాత కూడా కృష్ణ పరమాత్మ చెప్పాడు, ఈ రాజ్యం మగధ దేశం మనకు వద్దు, ఈ మగధ రాజ్యాన్ని వాడికే ఇచ్చేద్దామని చెప్పేసి జరాసంధుని కొడుకైనటువంటి సహదేవుని పిలిచి, బాబు ఈ రాజ్యం నీ నాన్నది, ఆయన చేసిన కుకృత్యాలకు అతన్ని సంహరించాం, ఇప్పటి నుంచి ధర్మంగా నువ్వు పరిపాలన చేయాలని చెప్పి సహదేవుని అక్కడ రాజ్య సింహాసనం మీద కూర్చోబెట్టేసి కృష్ణ పరమాత్మ తన యొక్క వాళ్ళందరినీ కూడా తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాడు. ఈ విధంగా జరాసంధ వధ జరిగింది. వాడు బంధించినటువంటి రాజులందరినీ కూడా విడిపించాడు. ఆ కొడుకు కూడా సహకరించాడు. సహదేవుడు కూడా కృష్ణ పరమాత్మ చెప్పిన మాట విన్నాట. ఈ విధంగా జరాసంధుని యొక్క వధ గురించి చెప్తూ ఉన్నాడు. ఇక ఆ తర్వాత ఇక కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. రాజసూయ యాగం ప్రారంభమైంది. అనేక మంది రాజులంతా కూడా సామంతులు మిగతా వాళ్ళందరూ కూడా వచ్చారు. ధర్మరాజు ఆయన మహాచక్రవర్తిలాగా అక్కడ కూర్చున్నాడు. చక్రవర్తుల్లో ఒకడు కాదు. అయితే అలా మహారాజు కూర్చొని రాజసూయ యాగం చేస్తూ వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చినటువంటి బహుమానాలన్నీ కూడా తీసుకుంటున్నాడు. వచ్చిన వాళ్ళందరికీ మళ్ళీ ఎవరెవరికి మన దగ్గర ఇస్తారే రిటర్న్ గిఫ్ట్ అంటారు చూడండి. సభకు వచ్చిన వాళ్ళందరికీ మళ్ళీ మనం ఇవ్వడం ఒక పరంపర. తెచ్చిన వాళ్ళు ఇచ్చినటువంటి అవన్నీ బహుమానాలు తీసుకోవడం. అలాగా రాజుగారు అక్కడ ఉన్నాడు. అవన్నిటి కూడా చిన్నబోతాడని చెప్పేసి దుర్యోధనుడినే అక్కడ దానికి అధికారిగా నియమించాడు. ఈ వచ్చినటువంటివన్నీ కూడా రాజులు తెచ్చిచ్చేటువంటి మణిమాణిక్యాలు, రత్నాలు, ఈ భూషణాలు, బంగారం, వెండి, రాగి ఇలాంటివన్నీ కూడా లోహాలు, అన్ని రకాల వస్తువులను కూడా మీరే ధనాగారంలో తీసుకోండి, ఇచ్చేటప్పుడు కూడా మీరే ఎవరికి ఏది కావాల్సింది అది మీరు పంపిస్తూ ఉండండి అని చెప్పి ఆయనను సౌగౌరవంగా దుర్యోధనుడిని కూడా గౌరవించి ధర్మరాజు అక్కడ పెడితే వాడు మనసులో ఏమనుకుంటున్నాడు, ఒక్కొక్కసారి ఇలాగా చెడ్డగా అది మిస్ఫైర్ అవుతూ ఉంటాయి కొన్ని అంటారు మనకు ఆంగ్ల భాషలో. అంటే ఆయన మంచి ఉద్దేశంతో పెట్టినా దుర్యోధనుడు మాత్రం అహంకారి, అహంభావి, కొంచెం స్వాభిమానం, ఆయనకు దురభిమానం ఎక్కువ కనుక వాడు మనసులో అనుకుంటున్నట్ట తనకు వచ్చిన ఆస్తి అంతా చూపించుకోవడం కోసం తన కింద ఉన్న రాజులందరూ కూడా పాదాలకు నమస్కరిస్తుంటే వాళ్ళ కిరీటానికి ఉన్న వజ్రాల యొక్క దగదగతో నా పాదాలు మెరిసిపోతున్నాయి, ఇదో చూడు అని చెప్పి నన్ను ఇక్కడ అవమానించడం కోసమే దీంట్లో పెట్టాడని చెప్పి వాడు అలాగా భావించుకుంటున్నాడు. కాబట్టి కొంతమందికి మనం మంచి ఉద్దేశంతో పిలిచినా సరే వాళ్ళ యొక్క బుద్ధి కౌశల్యం, వాళ్ళ యొక్క చెడ్డ ఊహ ఆలోచనల ప్రకారంగా వాళ్ళు అలా కూడా అర్థం చేసుకుంటూ ఉంటారు. అయినా సరే ధర్మరాజు ఏమాత్రం కూడా తీసిపోకుండా అలాగా ఈ రాజసూయ యాగాన్ని జరిపిస్తూ ఉన్నాడు. అయితే శిశుపాలుని ఉద్ధారం చెప్తూ ఉన్నాడు. శిశుపాలుడు సొంత మనిషే, వాళ్ళ ఇంట్లో వాళ్ళే, మేనత్త కొడుకే. అలాంటి వాడైనా సరే వాడు అక్కడ కూర్చొని అగ్రపూజ ఎవరికి చేస్తారు ఇక్కడ అంటే, ఇంకెవరికి చేస్తాం, మమ్మల్ని మొత్తం మా ఇల్లు మొత్తాన్ని కూడా నిలబెట్టాడు, మాకు ప్రతి క్షణం కూడా సరి అయిన సలహాలు ఆలోచనలు ఇచ్చుకుంటూ తన యొక్క హక్కును చేర్చుకొని మా అందరినీ కూడా రక్షిస్తూ ఉన్నటువంటి వాడు పరాత్పరుడు, పరంధాముడు, కృష్ణ పరమాత్మ కంటే మించిన వాడు ఎవరున్నారయ్యా, ఆయనకే మేము అగ్రపూజ ఇస్తాం, ఆయన కూర్చోబెట్టి చేస్తాం అనగానే, ఏమిటి ఈ యాదవునిక మొన్న కదా మేము సభలో అవమానించి పంపించాము ఈ యాదవుణ్ణి, పాపం రాయబారం కోసం ఆయన సంధి ప్రస్తావన తీసుకొని కృష్ణ పరమాత్మ విదురుని ఇంట్లోంచి బయలుదేరి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆ సభాభవనంలోకి రాగానే అక్కడ ఆ సభాభవనంలో దుర్యోధనుడు మహా దురభిమాని అని చెప్పుకున్నాం కదా, దర్వాజలో ఉన్నటువంటి ద్వారపాలకుడు పరిగెత్తుకుంటూ వచ్చేసి రాజా పురుషోత్తముడు వచ్చాడు అని అరిచాట నోరు జారిపోయి. పురుషోత్తముడు అనగానే ఎవర్రా నీ పురుషోత్తముడు, ఎవర్రా పురుషోత్తముడు, పురుషుల్లో ఉత్తముడు ఎవర్రా, నేనా వచ్చిన గొల్లాడా, నువ్వు నన్ను నా ముందర వచ్చేసి నా రాజ్యంలో నేను పెట్టిన ఉద్యోగం చేసుకుంటూ నా ఉప్పు తిని నా మోచేతి నీళ్ళు తాగే వాడివి నువ్వు వచ్చేసి ఎవడో గొల్లవాడు వస్తే
ఆయన వచ్చి పురుషోత్తముడు వచ్చాడని చెప్పి చెప్తావు. నాకు తెలియదు ఎవరు వస్తున్నారు, ఏం పట్టుకు వస్తున్నాడో. నిన్ననే పోయి విదురుని ఇంట్లో పోయి ఆయన పోయి తిట్టి వచ్చా. భీష్మ ద్రోణం పరిత్యజ్య మాంచైవ మధుసూదన కిమర్థం పుండరీకాక్ష కృతం వృషల భోజనం. మా అందరిని విడిచిపెట్టి వృషల భోజనం ఎందుకు చేసావని నేను అడిగితే నన్ను అడ్డమైన కుక్క తిట్లన్నీ తిట్టాడు కృష్ణ పరమాత్మ. భోజనం పృచ్ఛసే రాజన్ ఆదరం కిం న పృచ్ఛసి భోజనం గతజీర్ణం స్యాత్ ఆదరంతో అజరామరం. భోజనం అరిగిపోతుందిరా, ఆదరం అరిగిపోదు. విదురుడు నాకు ఆదరించాడు, నన్ను ప్రీణంతి మమ గాత్రాణి ఆదరేణోపనీతాన్ని శాకాన్యపి సుయోధన ప్రీణంతి మమ గాత్రాన్ని నామృతం మానవర్జితం. ఆదరంతో కాయగూరలు పెట్టినా పచ్చి ఆకుకూరలు పెట్టినా నేను తింటా. అలాంటిది నాకు విదురుడు పెట్టాడు. వాడి భార్య అయితే అరటిపళ్ళ గుజ్జంతా కూడా తొక్కలలో వరవేసి తొక్కలు నాకు తినిపించింది. ప్రేమతో పెట్టింది కాబట్టి అవి కూడా తిన్నా. కాబట్టి ఆదరంతో ఇస్తే కాయగూరలు తింటాను, అనాదరంగా ఇస్తే అమృతం కూడా నాకు విషయంతో సమానం అని చెప్పి నన్ను నిన్న తిట్టాడు. అంత తిట్టుబడి వచ్చిన నేను ఆయన ఎవరు వస్తున్నాడు, ఎందుకు వస్తున్నాడు, ఏం తీసుకొస్తున్నాడు మర్చిపోతానా. ఆయన పాండవులతో యుద్ధం వద్దు అని చెప్పడం కోసం సంధి ప్రస్తావన పట్టుకొని వస్తున్నాడు. మీరు మేము కలిసి ఎందుకు కోట్లాడుకోవడం, ఏదో ఒకటి ఆయన వాడు ఆ సంధిలో అడుగుతారు. వాళ్ళు అడిగింది వాళ్ళకి సగం రాజ్యం అడుగుతారు, నేను ఇవ్వ అంటాక అదే చెప్పడానికి వచ్చి ఉంటాడు అనుకొని ఈ ద్వారపాలకుడి యొక్క మాట విధవానికి విపరీతమైన కోపం వచ్చింది. తోకదొక్కిన నాగమ్మ వేరం. ఏమిరా పురుషోత్తముడు అంటావన్నా ముందర, ఎవర్రా పురుషోత్తముడు అంటాడు. సార్ తప్పైందండి, నేను తెలియక పురుషోత్తముడు అని ఆయన అన్నాను. ఆయన పురుషోత్తముడు కాదు, మీరే పురుషోత్తముడు అంటాడు. గట్లా మాట్లాడు, ఎందుకన్నావు? సంభ్రమంలో ఆయన చూస్తూనే అన్నాను. సంభ్రమమా నీకు? ఆయన చూడంగానే ఆశ్చర్యం వేసి నోటికి వచ్చిన పూత కూస్తావా? నువ్వు మళ్ళీ బయటకు పోయి మళ్ళీ లోపలికి వచ్చి ఇప్పుడు ఎవడు వచ్చాడో చెప్పురా అంటాడు. గంతటి దురభిమానం. ఇది చెప్తాడు. మళ్ళీ ద్వారపాలకుడు బయటకు పోయి అయ్యా లోపలికి వచ్చుకుంటా అంటాడు. ఎవరు వచ్చారా అంటాడు. గోపాలుడు వచ్చాడు సార్, గోపాలకుడు వచ్చాడు. ఇది మంచి మాట. గోపాలకుడు అంటే గొల్లవాడు, ఆవులను కాసేవాడు, బర్రెలను కాసేవాడు, దూడలను కాసేవాడు. గోపాలుడు వచ్చాడు కదా, భేష్ సరిగ్గా అన్నావు, నీ కొద్దిగా కోద్దాం అనుకున్నా, ఇప్పుడు చెప్పిన మాటకు నేను వదిలేస్తున్నావు, ప్రాణభిక్ష ఇచ్చా అంటాడు. అగో అలాగే వెళ్ళిపోయి వాడు దూరం పోయి నిల్చుంటాడు. కృష్ణ పరమాత్మ వస్తాడు. సంధి ప్రస్తావన ఏముంటుంది? ఇంద్రప్రస్థం, యమప్రస్థం, అవంతీం, వారుణావతీం, దేహిమే చతురో గ్రామాన్, పంచమం హస్తినాపురం. ఈ 5 ఊళ్ళు మాకు ఇవ్వండి, మిగతా ఎంత మీరు ఏలుకోండి అని చెప్పేసి ఆయన అడిగాడు. మనం కదా మా హైదరాబాద్ మాకు ఇచ్చేది, మీరు ఏది ఇచ్చినా ఇవ్వకుండా పర్వాలేదు, హైదరాబాద్ మాత్రం ఇవ్వము అన్నట్టుగా 5 పెద్ద పెద్ద మంచి నగరాలను మాత్రమే పాండవులు కోరుకొని ఈ 5 గ్రామాలు మాకిస్తే మాకు సరిపోతుంది, ఇక మిగతా అంతా నువ్వే తీసుకో, మొత్తం ఈ రాజ్యం అంతా కూడా నీదే అనేసరికి దుర్యోధనుడికి ఎక్కడలేని కోపం వచ్చింది. కోపం వచ్చేసి అంటాడు, ఇంద్రప్రస్థం గురోర్దత్తం, ఇంద్రప్రస్థం ద్రోణాచార్యునికి ఇచ్చివేశాం, యమప్రస్థం కృపస్యచ, యమప్రస్థం కృపాచార్యునికి ఇచ్చివేశాం, అవంతిం సూర్యపుత్రస్య, నువ్వు 3వది అవంతి కావాలంటున్నారన్నావు కదా, ఆ అవంతిని నేను కర్ణుడికి దానం చేసి వేశాను. భీష్మస్య వారుణావతి, వారుణావతి 4వది అడిగారు వాళ్ళు, అది నేను ఆల్రెడీ భీష్ముడికి ఇచ్చి వేశాను. హస్తినాపురం అస్మాకం, మరి మేము బతకడానికి ఒకటి కావాలి కదా, హస్తినాపురం పెట్టుకున్నాం కాబట్టి నా వద్ద వాళ్ళకి ఇవ్వడానికి ఏం లేవు. హస్తినాపురం అస్మాకం పంచగ్రామాన్ని అనుక్రమాత్, ఇవన్నీ కూడా ఆక్రమించాం కాబట్టి ఏది కూడా ఇవ్వను. అయినా నువ్వు వచ్చి నాకు ఇక్కడ రాజవారం తీసుకువస్తావా? సూచ్యగ్రేణ సుతీక్ష్ణేన యావత్ భిద్యతి మేదిని తామప్యహం నదాస్యామి వినా యుద్ధేన కేశవ అంటాడు. కేశవ అంటున్నాడు, పురుషోత్తమ అంటలేడు. వాడి నోట్లోంచి కూడా మంచి మాట రాదు. కేశవ అంటే కేశి అనే రాక్షసుడిని సంహరించినప్పుడు వచ్చిన పేరు. కొన్ని పేర్లు పౌరుషనామాలు ఉంటాయి దేవతలకి. అలాగా కృష్ణుడికి ఉన్న నామాలలో మురారి, మురను చంపినందుకు మురారి. కేశవ అంటే కేశి రాక్షస సంహారం చేసిన. ఇలాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు వచ్చింది. అందులో చెడ్డ పేరు ఒకటి ఎత్తుకొని కేశవ అనేటువంటి పదానికి 2 అర్థాలు ఉన్నాయి. నీళ్లలో శవం అనే అర్థం కూడా ఉన్నది, నీళ్లలో శవం. కాబట్టి ఇలాంటి పదం అయితే ఆయన ఏదన్నా అర్థం చేసుకొని, కాబట్టి మంచి అనుకుంటారని నిన్న మనం చెప్పుకున్నాం కదా, అబ్బాయి ఎంత ముద్దుగా ఉన్నాడా, ఎలా నేరడు పండు వేయమంటే మెచ్చుకుంటున్నాడా, కర్రెగా ఉన్నావని చెప్పి తిడుతున్నాడా, అదేమి తెలియకుండా మెచ్చుకోవడం అన్నమాట. కాబట్టి కృష్ణ పరమాత్మను చూసి అంటున్నట్ట, కేశవ మేము ఎలా ఇస్తామయ్యా? సూచ్యగ్రేణ సుతీక్ష్ణేన, ఒక మంచి సన్నపు సూది, మంచి మొన ఉన్న సూది, చాలా కొషగా ఉన్న సూదిని తీసుకొని యావత్ భిద్యతి మేదిని, భూమి మీద కూర్చితే ఎంత స్థలాన్ని ఆక్రమిస్తుందో తామపి అహం నదాస్యామి, అంత కూడా నేను ఇవ్వను వినా యుద్ధేన కేశవ, యుద్ధం లేకుండా నేను గంత భూమి కూడా ఇవ్వనంటున్నాను. అలాంటిది వాళ్ళకి 5 ఊర్లు ఎలా ఇస్తా అనుకున్నారు? అయినా దైవాత్మజైర్ మనుష్యాణం బంధుతా కథం భవేత్. దైవాత్మజులు వాళ్ళు ఎవరు పుట్టారు? వాళ్ళు మా చిన్నాయన పాండు పుట్టలే, అందరూ దేవతలకే పుట్టారు. ధర్మరాజుని అడుగు మీ అయ్యెవరు అంటే యమధర్మరాజు అని చెప్పి చెప్తాడు. అర్జునుడిని అడిగితే మా తండ్రి ఇంద్రుడు అని చెప్పి చెప్తారు. తల్లుల పేర్లు అడుగుతలేదు, తండ్రి పేరు ఎవరు అని. అలాగే భీముడికి తండ్రి ఎవరు అంటే వాయుదేవుడు అని చెప్తారు. నకుల సహదేవులు అశ్వినీ దేవతలు అని చెప్తారు. కాబట్టి దైవాత్మజైర్ మనుష్యాణం కథం వా బంధుతా భవేత్. దేవాత్మలకి మనుషులకి, మేము మనుషులకు పుట్టాము, వాళ్ళు దేవతలకు పుట్టారు.
దేవతలకు పుట్టిన వాళ్ళకు మనుషులకు పుట్టిన వాళ్ళతోటి బంధుత్వం ఎలా ఉంటుంది? ఉన్నా కానీ వాళ్లకు పైతృక సంపత్తిలో భాగం ఎలా ఘోషిస్తాం? సగం పైతృక సంపత్తి పిత్రార్జితాన్ని ఇవ్వాలి అంటే వాళ్ళు మా నాయనకు అన్నదమ్ముల పిల్లలై ఉండాలి. ఆయన పిల్లలు కాదు అని వాళ్ళే చెప్తారు. వాళ్ళని అడిగితే చెప్తారు, నేను ఇవ్వనంటే ఇవ్వనంటాడు. అగో అంతటి దుర్మార్గుడు, దురభిమానం కలిగినటువంటి వాడు దుర్యోధనుడు అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇక శిశుపాలుని ముందర మేము కృష్ణుడికే అగ్రాసనం ఇస్తామనగానే ఆ శిశుపాలుడు ఇంతవరకు వీళ్ళందరి మాటలు విన్నటువంటి వాడు, దుర్యోధనుడి మిత్రుడు, వాళ్ళంతా కూడా ఒకటే జట్టు. ఈ జరాసంధుడు వీళ్ళంతా కూడా ఉగ్రమైన కోపంతో ఉన్నాడు. తన మంచి మిత్రుడైనటువంటి జరాసంధుడిని ఈ కృష్ణ పరమాత్మ భీముణ్ణి, అర్జునుడిని బ్రాహ్మణ వేషం వేయించి తీసుకుపోయి చంపించి వచ్చాడు అని చెప్పి వాడి మనసులో ఎక్కడలేని కసి, కోపము చాలా ఉన్నది. అలా ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడు? ఆ శిశుపాలుడు లేచేసి ఇక యాదవ కులాన్ని నిందించడం ప్రారంభించాడు. గొల్లవాళ్ళని నిందిస్తూ ఉన్నాడు. ఎలా అలాగా ఆ శిశుపాలుడు పేటరేగిపోయి ఇష్టం వచ్చినట్టు కూడా మాట్లాడుతుంటే కృష్ణ పరమాత్మ చూశాడు, ఓపిక పట్టాడు. ఇక తర్వాత తన యొక్క సుదర్శన చక్రాన్ని పిలుచుకొని, హే సుదర్శన, వీడిని కంఠం వేసే బంధువు అయినా సరే అంగులీవ ఉరగక్షత, పాము కాటు వేస్తే మన వేళ్ళని మనం కూసి పడేస్తాం, అక్కడ విషం ఎక్కుతుందని చెప్పి. కాబట్టి మన వస్తువు అని చెప్పేసి చెడ్డదాన్ని ఇంట్లో పెట్టుకోం కదండి. కాబట్టి ఏదైనా చెడ్డ వస్తువు శత్రుసేనలో మంచివాడు ఉంటే వాడిని ఆదరిస్తాం, గౌరవిస్తాం, పూలదండ వేస్తాం. కానీ మిత్రసేనలో కూడా ఎవడైనా చెడ్డవాడు ఉంటే ఇంట్లో శత్రువును కూడా నరికి వేయాలి, అది రాజనీతి. కాబట్టి వీడిని నేను సంహరిస్తానని చెప్పేసి తన యొక్క సుదర్శన చక్రంతో శిశుపాలుడి యొక్క సంహారం చేశాడు. చేసి మాత్రం కృష్ణ పరమాత్మ వదిలిపెట్టాడా? ఎంతమందికి మోక్షం ఇచ్చాడు. అలాగే శిశుపాలుడు కూడా ఆ సుదర్శన చక్రం వెళ్ళి అంచులతో అది 1000 శిఖరాలతో అది ఎప్పుడైతే ఆ పుట్టుకను పోసేసిందో అప్పుడే వానికి మోక్షం ఖాయమైపోయింది. కృష్ణ పరమాత్మలో ఆ శిశుపాలుని యొక్క జ్యోతి అలాగా లేచి వచ్చేసి పరమాత్మలో తల్లీనమైపోయింది. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. కృష్ణ భగవానికి జయ. శ్రీకృష్ణ గోవింద హరే మురారే, శ్రీనాథ నారాయణ వాసుదేవ. శ్రీకృష్ణ గోవింద హరే మురారే, శ్రీనాథ నారాయణ వాసుదేవ. కృష్ణ భగవానికి జయ. ఆ విధంగా హిరణ్యాక్షుణ్ణి యజ్ఞవరాహ రూపంలో, హిరణ్యకశిపుణ్ణి నృసింహస్వామి రూపంలో, అలాగే రామావతారంలో త్రేతాయుగంలో కుంభకర్ణ రావణాదులనిద్దరిని కూడా సంహరించేశాడు. జయ విజయం ఎత్తినటువంటి 3 జన్మల్లో 3వ జన్మ కూడా అయిపోయింది. ఇక్కడ శిశుపాలుణ్ణి, ఆ తర్వాత దంతవక్రుని కూడా అక్కడనే సంహరించాడు. కృష్ణ పరమాత్మ చేతిలో 2, రాముడి చేతిలో 2, నృసింహస్వామి రూపంలో ఉన్న విష్ణుమూర్తి చేతిలో, అలాగే యజ్ఞవరాహ స్వామి చేతిలో మూర్తి రూపంలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ విష్ణుమూర్తి చేతిలో ఇంకొకరు, అలాగా 6గురిని కూడా సంహరించింది ఆ విష్ణుమూర్తి అని చెప్పి చెప్తున్నారు. హే గోపాలక, హే కృపా జలనిధే, హే సింధు కన్యాపతే, హే కంసాంతక, హే గజేంద్ర కరుణా పారీణ, హే మాధవ, హే రామానుజ, హే జగత్రయ గురో, హే పుండరీకాక్షమాం, హే గోపీ జననాథ పాలయ పరం జానామి న త్వం వినా. శ్రీనాథ నారాయణ వాసుదేవ, శ్రీకృష్ణ భక్త ప్రియ చక్రపాణే, శ్రీపద్మనాభాచ్యుత కైటభారే, శ్రీరామ పద్మాక్ష హరే మురారే, అనంత వైకుంఠ ముకుంద కృష్ణ గోవింద దామోదర మాధవ అంటూ అనేక రకాల స్తోత్రం చేస్తున్నారు. కృష్ణ పరమాత్మ ఆ సంహారం చేయగానే కృష్ణుడి యొక్క పక్షం వాళ్ళు, శత్రుపక్షం వాళ్ళు కూడా అధర్మం పైన ధర్మం విజయం సాధించిందని చెప్పి జయ జయ ధ్వానాలు చేస్తున్నారు. అప్పుడు కృష్ణ పరమాత్మను పిలిచి కాళ్ళు గడిగి రాజసూయ యాగంలో అగ్రాసనంలో సింహాసనం పైన కూర్చోబెట్టి పాండవులు 5గురు అన్నదమ్ములు వచ్చేసి సపత్నికంగా వచ్చి కూర్చున్నారు. ద్రౌపది వచ్చింది, ఆయన యొక్క పాదాలను కడుగుతున్నారు. ఎంతటి బ్రహ్మాండమైన పాదాలంటే ఆ పాదాలను ముట్టుకోవడం కదా, చూడడానికి కూడా కథం విష్ణుపదం ప్రోక్తం అంటే విష్ణుపదం ఎలా చెప్పబడింది అంటే దుర్లభం అని చెప్పి చెప్తారు. ఎవరికి కూడా చూడడానికే అవకాశం లేనటువంటి విష్ణుపదం ఆ పాండవులు 5గురు కూడా కడగడానికి లభించింది. వాళ్ళు పాదపూజ చేసేసి తర్వాత కృష్ణ పరమాత్మకి అగ్రతాంబూలం ఇచ్చి రాజసూయ యాగంలో ఆయనను గౌరవించారని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఇక ఈ విధంగా జయ విజయులు ఎత్తినటువంటి 3 అవతారాల్లో ఆ 3 రకాల జన్మలు కూడా అయిపోయినాయి. జయ విజయులు చాలా విజయదుందువులు మోగించుకుంటూ విష్ణుమూర్తి ధామానికి వెళ్ళిపోయినారు. అక్కడ విష్ణుమూర్తిని చూశారు. శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం, విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం, లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం, వందే విష్ణుం భవభయహరం సర్వలోకై
అయితే యజ్ఞం ఎక్కడ సమాప్తమైనా సరే అవభృత స్నానం అని చేయిస్తారు. అవభృతం అంటే అక్కడ పెట్టినటువంటి ఆ కలశంలో మామిడాకులతోటి ఆ పచ్చ పల్లవాలు ఏవైతే ఉంటాయో వాటితోటి ఆ కర్త గారి పైన నీళ్లు చల్లుతారు. తర్వాత ఆయన వెళ్ళి స్నానం చేసి వస్తారు. ఇది స్నానం చేసి వస్తే ఆ నీళ్ళు అందరూ కూడా తల్లించుకుంటారు. అందరూ కూడా స్నానాలు చేసేవాళ్ళు వాళ్ళ పుణ్యం కోసం కొంతమంది ఎక్కువ మంది కూడా ఇంటి వాళ్ళందరూ చేస్తారు. కర్త భార్య మాత్రం తప్పనిసరిగా స్నానం చేస్తారు యజ్ఞం జరిగి ఏదైనా ఇలాంటి కార్యక్రమాలు జరిగిన చోట. అయితే దుర్యోధనుడు మాత్రం ఈ యాగ అవభృతం అది యాగం అయిపోయిన తర్వాత బయటకు వచ్చాడు. అవభృత స్నాన సమయంలో అక్కడ అవమానం జరిగింది, ఆయనకు ముందు జరగలేదు. ఆ అవభృత స్నానం చేయడానికి అందరూ వెళ్తే ఇక్కడ ఏదో కొలను ఉన్నది, దీంట్లో స్నానం చేద్దామని చెప్పి వస్తాడు. వచ్చేవరకు అది భూమి మీద ఉంటుంది, మెట్లుంటాయి, తప్ప అడుగులు కిందికి వేస్తాడు. వేయంగానే ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇది భూమి అనుకొని పోతే దబేళ్ళ జారి అందులో ఆ నీళ్లలో కొన్నిట్లో పోయి పడతారు. నిర్జలం జలవత్ దృష్ట్వా జలం నిర్జలవత్ తథా ఊర్ధ్వ కంచుకం ఆదాయ. ఊర్ధ్వ కంచుకం అంటే రాజుగారు నడుస్తుంటే వెనకాల ఎవరు శత్రువులు దాడి చేయకుండా ఒక కవచం పెట్టుకొని దాని నుంచి ఒక బట్ట కప్పుకుంటారు. ఆ బట్ట పొడవుగా నేలను రాకుంటూ ఊడ్చుకుంటూ వస్తూ ఉంటుంది. ఒక నల్లటి వస్త్రం ఉంటుంది. ఎవరైనా కనుక వెనక నుంచి ఎవరైనా పొరపాటున దాడి చేస్తే రాజుగారికి సంరక్షణ కోసం అని చెప్పేసి ఆ కవచం వెనకాల కూడా కవచం ఉంటుంది. ముందు నుంచి అయితే ధైర్యంగా వాళ్ళు ఎదుర్కొంటారు కాబట్టి ముందు ఎలాగో వాళ్లకు ఆ త్రాణం ఉంటుంది, రక్షించేటువంటి కవచం, రక్షా కవచం ఛాతీకి ఉంటుంది. అయితే మహారాజు ఎవరైతే సీట్లో కూర్చుంటారో ఆయన మాత్రం వెనకాల కవచం కూడా పెట్టేసి వెనకాల కంచుకీయ అంటారు. ఒక సేవకుడు ఉంటాడు, వాడు ద్వారం దగ్గర ఆగిపోతాడు. ద్వారం దగ్గర నుంచి రాజు ఎక్కడ దాకపోతే అక్కడి నుంచి వాడు వెనకాల దాన్ని లేపి పట్టుకొని అలాగా భూమి నుంచి ఇడవకుండా, ఎందుకంటే అందరూ అనేక రకాలైనటువంటి చెడ్డ వస్తువులు భూమి మీద రోడ్డు మీద ఉంటాయి కాబట్టి వాడు అక్కడి నుంచి వాడు ఆయనను అనుసరిస్తాడు. బయటకు వెళ్ళిపోయి రాజుగారు ఎక్కడికి పోతే మళ్ళీ ఆ భవనంలోకి పోయిన తర్వాతనే దాన్ని విడిచిపెడతాడు. మళ్ళీ రాజు వచ్చినప్పుడు దాన్ని లేపి పట్టుకునే వస్తాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాడు వెనకాల ఉంటాడు. ఎవరైనా దాడి చేసినా ముందు సైనికుడికి దాక్కుతుంది, తర్వాత కవచం ఆయన కాపాడాలని చెప్పేసి రక్షా నియమాలు అవన్నీ కూడా రాజులకి. తర్వాత మళ్ళీ సభాభవనంలోకి వచ్చే ముందు ఆ కాంచుకీయుడు అక్కడ ఆగిపోతాడు. కంచుకాన్ని ఆ బట్టను అలా విడిచిపెడతాడు. అది ఊడ్చుకుంటూ మళ్ళీ వాడు అలాగా సింహాసనం దాకా రాజుగారు వెళ్ళిపోతారు. మనం చాలా చిత్రాల్లో కూడా ఇది చూసాం. అంటే కొంతమంది చిత్రాల్లో రాజుగారు వస్తుంటే వెనకాల ఆ బట్ట పెట్టి నడిపించడం అని చూస్తాం. దాన్ని కాంచుకీయుడు అనేటువంటి వాడు ఎత్తి పట్టుకుంటాడు. దాన్ని ఊర్ధ్వ కంచుకం అంటారు, పై బట్ట. ఊర్ధ్వ కంచుకమాదాయ జలమధ్యేపపాత అంటున్నాడు వ్యాసుల వారు. హా అంటే అయ్యో అని, అయ్యో పడిపోయినాడు. ఎక్కడ నీళ్ళని భూమి అనుకున్నాడు, భూమి నీళ్ళు అనుకున్నాడు. ఊర్ధ్వ కంచుకమాదాయ జలమధ్య కంఠం అంతవరకు నిండినటువంటి నీళ్లలో కుతికబెట్టి నీళ్లలో దబేలో పోయి పడ్డాడు. పడంగానే అందరూ కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుతున్నారు. పెద్ద అవమానం జరిగిందని చెప్పి భావించాడు. అప్పటికే వాడు రుసరుసలాడుతున్నాడు. ఈయన ఐశ్వర్యం చూపించుకోవడానికి మమ్మల్ని పిలిచాడా, నన్ను ఎందుకు ఈ కోశాగారానికి ఇన్ఛార్జ్ చేశాడు, నన్ను అక్కడ పాలకుడుగా పెట్టాడని అది కోపం ఉన్నది, ఇది కోపం ఉన్నది. ఒక మనిషి మానసికంగా ఒకవేళ వాడు కనుక చెడిపోయి ఉంటే, వాడి మనసులో పరిపరి ఆలోచనలు ఉంటే ఇంకా జరగకూడదు చెడ్డంతా జరుగుతూ ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా బండి తీస్తాడు, తొందరగా స్టార్ట్ చేసుకుంటాడు, ఉడుతుంటాడు. ఇటు అటు చూడకుండా ఏ కారుకు గుద్దుతాడు, ఎదురుగా మనుషులు తిడుతూ ఉంటారు. అంటే ఒక్కసారి వాడు ఒక మానసికంగా వాడు బాగా ఇదైపోయి ఉంటే, విచలితుడైపోయి ఉంటే, డిస్టర్బ్ అయిపోయి ఉంటే, అలాంటి వాడు తప్పు మీద తప్పు ఇంకా ఎన్నో చేస్తూ ఉంటాడు. ఈ విధంగా దుర్యోధన మహారాజుకు అవమానం జరిగిపోయిందని చెప్తుంటాడు. ఇక భీముడు మిగతా రాణులందరూ కూడా నవ్వారు. అందులో ద్రౌపది మాత్రం లేదని చెప్తున్నాడు. అసూయాగ్రస్తుడు చాలా కోపానికి వచ్చాడు. ఎలాగైనా సరే వీళ్ళ మీద పగ సాధించాలి అనేటువంటివన్నీ కూడా మనసులో అనుకున్నాడు. శివానుగ్రహంతో సౌభగ విమానాన్ని పొంది ద్వారకపై దండెత్తినాడు సాలువుడు. వాళ్ళ కథ చెప్తూ ఉన్నాడు. ఇంకా కృష్ణుడి చేతిలో మాయావి సాళువుల నిధనం, అలాగే శ్రీకృష్ణుడు దంతవక్రుణ్ణి, విధురుడు దంతవక్రుడు ఇలాంటి వాళ్ళందరినీ కూడా అక్కడనే సంహరించాడని చెప్తున్నాడు. బలరాముడు సూతుడు బలరాముడు వచ్చాడండి. బలరాముడు సభలోకి వచ్చేసరికి సూతుడు అగ్రాసనం మీద పైన ఎక్కడో ఉన్నతంగా కూర్చొని ఉన్నాడు. ఒక రాజుగారు వస్తున్నారంటే మర్యాదగా లేచి నిల్చుంటారు. మనం దక్షయజ్ఞంలో చూశాం కదా. అల్లుడైతే మాత్రం ఈయన లేవాదా అని చెప్పి మామగారు అనుకుంటుంటాడు దక్ష ప్రజాపతి. శంకరుడు మాత్రం నేను అల్లుడిని, నేను లక్ష్మీనారాయణ స్వరూపుని, నా కాళ్ళు కడిగాడు వాడు, నేను వాడు వస్తే లేచేది అని ఈయన అనుకుంటాడు. అగో ఇలాగా ఎంతైనా సరే విష్ణు వంశం ఉంటుంది కాబట్టి పృథ్వీపతి వస్తే లేచి నిల్చోవాలనేది ఒక మర్యాద. కాబట్టి బలరాముడు లోపలికి వస్తుంటే కూడా అక్కడ చూస్తూ ఉన్నటువంటి అతను లేచి నిల్చోకుండా సూతుల వారు, మనం ఎవరైతే సూతులు అని చెప్పుకుంటూ ఉంటామో ఆయన లేచి నిల్చోడు. ఆయనకు చాలా కోపం వస్తుంది. బలరామునికి తన దగ్గర ఉన్నటువంటి హలాయుధతోటి సూతుల్ని సంహరించి పారేస్తాడు. అందరూ కూడా దేవతల హాహాకారాలు చేసి, అయ్యో ఆయన ధర్మ ప్రచారకుడు, అంత గొప్పవాడు, అలాంటి ధార్మికుడిని సంహరించావు, నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, తీర్థయాత్రలన్నీ తిరిగి రావాలి అని చెప్తాడు. అన్ని తీర్థయాత్రలు తిరిగి వస్తానని చెప్తాడు. అప్పుడు మరి ఉత్తరాధికారి ఎవరు ఉంటే ఆయన కొడుకును పిలిచేసి మళ్ళీ
సూతసుతుడైనటువంటి ఉగ్రశ్రవుణ్ణి ఆయన స్థానంలో కూర్చోబెట్టి ఇప్పటి నుంచి మనకు వాడు ప్రచారం చేస్తాడు, తండ్రి యొక్క కార్యక్రమాలన్నీ వీడు నిర్వహిస్తాడని చెప్పేసి పురాణ భక్తులంతా కూడా ఆయనను పురాణ భక్తగా నియమిస్తాడు బలరాముడే. ఈ విధంగా బలరాముడు ప్రాయశ్చిత్తం చేసుకుంటాడు, అన్ని దేశాలకు వెళ్ళి తిరిగి వస్తాడు. ఇక తటస్థుడైనటువంటి బలరాముడు ఆయన యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా ఎవరి దిక్కు పక్షం వహించడానికి లేదు. అటుపక్క శిష్యుడైన దుర్యోధనుడు ఉన్నాడు, ఇటుపక్క తమ్ముడైనటువంటి కృష్ణ పరమాత్మ ఉన్నాడు. పాండవులకు కౌరవులకు ఎవరికి కూడా సహాయం చేయలేని పరిస్థితి. అందుకని ఏది చేయలేనప్పుడు ఏం చేస్తారంటే ఓ తీర్థయాత్రల నెపంతో ఆయన అవతల పడితే మంచిదని చెప్పేసి వెళ్ళిపోయినాడు. ఆయన పాపం బలరాముడు తీర్థయాత్రలు బయలుదేరి వెళ్ళాడు. ఇక బిందు సరోవరంలో విశాల తీర్థంలో నైమిషారణ్యం ఇలాంటివన్నీ కూడా మన వాళ్ళు ఎందుకు దర్శించుకోవాలని చెప్తారంటే గొప్ప వాళ్ళందరూ కూడా దిగి స్నానాలు చేసినటువంటి పవిత్ర స్థలాలు ఇవన్నీ కూడా. బిందు సరోవరం అంటే మనం మాతృగయ అని వెళ్తాం కదా, సీత్పురం అని అంటారు. మెహసానా జిల్లాలో అహ్మదాబాద్ నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలో 32 కిలోమీటర్ల దూరంలో మెహసానాకి ఉంటుంది. అక్కడ వెళ్ళి మాతృగయ అని తల్లికి పిండ ప్రదానం సంవత్సరం తీరిన తర్వాత ఏదో సమయంలో వీలు చూసుకొని పుత్రుడు వెళ్ళి అక్కడ పిండ ప్రదానం చేసి వస్తారు బిందు సరోవరంలో. ఎక్కడైతే పరశురాముడు తన తల్లికి చేశాడో దాన్ని బిందు సరోవరం అంటారు. అక్కడ చాలా దానికి మంచి విశేషమైనటువంటి స్థానం ఉన్నది. తండ్రి చనిపోతే పితృగయకు వెళ్ళి మనం బుద్ధగయ అక్కడ పితృగయకు వెళ్ళి పెట్టి వస్తాం, గయావర్జనం చేస్తాం. కానీ తల్లికి మన వాళ్ళు ఏదో ఆ పదం ఏదో గయావర్జనం అన్నారని చెప్పేసి ఇక్కడికి వచ్చాక ఇక తద్దినాలు పెట్టుడు మానిపడేశారు. అయ్యా చాలా తప్పండి. తద్దినాలు గయావర్జనం అంటే అక్కడ తండ్రికి సమర్పించి రావడం, పిండ ప్రదానం చేసి రావడం. అది చేసి వచ్చాక కూడా మళ్ళీ ఇంట్లో చేసేటువంటి శ్రాద్ధ కర్మాదులు అన్నీ కూడా చేయాలి. వేదం కూడా అదే చెప్తుంది, దేవ పితృకార్యాభ్యాం న ప్రమదితవ్యం. దేవకార్యాల్లో పితృకార్యాల్లో ఎప్పుడు కూడా ప్రమాదాన్ని చేయకూడదు, తప్పనిసరిగా చేస్తూ ఉండాలి. వాడు ఎంతవరకు జీవించి ఉంటే వాడు అంతవరకు చేయాల్సిందే తప్ప గయ్యలో వెళ్ళి పిండం పెట్టి వచ్చాం ఇక ఇప్పటి నుంచి మాకు ఫ్రీ అయిపోయినాక పెట్టుడు లేదు. మాతృగయ్యలో వెళ్ళి మేము సీత్పురంలో మా అమ్మకు తద్దినం పెట్టి వచ్చాము, ఇక ఇప్పటి నుంచి మేము అమ్మకు పెట్టాము అయ్యకు పెట్టాం. హాయిగా ఎవరైనా పెడితే మాత్రం పోయి తిని వస్తాం, బ్రాహ్మణార్థాలు కూడా చేస్తాం. ఇగో ఇలాంటి దుర్భావాలన్నీ కూడా మనసులోకి వస్తున్నాయి. అది తప్పని చెప్పి చెప్తున్నాడు. ఇంకా ఆ విధంగా బలరాముడు కుశాగ్రాన్ని మంత్రించి విసిరాడు. తన కుశాగ్రాన్ని మంత్రించి విసిరాడు. దీంతో కాదట, ఆయన యొక్క ఆయుధమైన హలాయుధంతో కాకుండా కుశం అంటే దర్భ, కుశ అగ్రం అంటే దాని కుశ, ఆ కుశాగ్రంతో దాన్ని అలాగా తీసి విసిరేశాడు, మంత్రించి విసిరేశాడు. దాన్ని అస్త్రం అంటారు. అస్త్రం అంటే ఆయుధాలు లేనటువంటి వస్తు ప్రధానం కానటువంటి దాన్ని అస్త్రం అంటారు. వస్తు ప్రధానమైనటువంటి దాన్ని శస్త్రం అంటారు. అంటే ఈ విల్లులు బాణాలు ఈటెలు ఇవన్నీ కూడా శస్త్రాలు. అస్త్రం అంటే బ్రహ్మాస్త్రము ఇగో ఇలాంటివన్నీ కూడా మంత్రించి వదిలిపెట్టేటివి. దాన్ని అస్త్ర చేతి నుంచి దాన్ని మంత్రం దానికి ప్రధానంగా ఉంటుంది. మంత్రం కనుక చదివి విడిచిపెడితే అది ఏ నాగాస్త్రం చదివితే నాగమంత్రంతో వెళ్ళిపోతుంది, వరుణ మంత్రం చదివితే వరుణాస్త్రం, అలాగే బ్రహ్మ మంత్రం చదివితే బ్రహ్మాస్త్రం, ఇలాగ వెళ్ళిపోయి నాగబంధం అవన్నీ కూడా వేశారు, వెంకట చేస్తూ ఉన్నారు. కుశాగ్రం అంటే దర్భ. మనాళ్ళు అంటుంటారు వాడు చాలా కుశలుడు అంటుంటారు. అనకూడదు. కుశలుడు అనేటువంటి పదాన్ని ఎవరికి కూడా వాడకూడదు. వాడు వీణవాదనలో కుశలుడు, వాడు పురాణం చెప్పడంలో కుశలుడు, ఇలా మన వాళ్ళు తెలియక అంటుంటారు. కుశలుడు అనేటువంటి పదమే అసలు అన్ని చోట్ల వాడకూడదు. దానికి ఒక సందర్భం స్థాయి అంటూ ఉంటుంది. నిన్న మనం చెప్పుకున్నాం కదా, చాలా పదాలకు విషాదం అంటే విషం తిన్నప్పుడు వచ్చే దుఃఖాన్నే విషాదం అనాలి. ఎప్పుడు పడినప్పుడు వాడు విషాదంలో ఉన్నాడని మన వాళ్ళు. దేహం అంటే శరీరం అంటే తేడా కూడా చెప్పుకున్నాం. దహతీతి దేహ, ఏ జాతుల్లో అయితే దేహం కాలబెట్టబడుతుందో వాళ్ళ పార్థివ శరీరాన్ని దేహం అనాలి. ఏ జాతుల్లో అయితే బొందబెట్టబడుతుందో పూడ్చివేయబడుతుందో దాన్ని శరీరం అనాలి, పార్థివ శరీరం అనాలి. ఇలా తెలియక మన వాళ్ళు వాడుతుంటారు. అలాగే ఈ కుశల శబ్దం కూడా పూర్వకాలంలో గురుకులానికి వెళ్ళినప్పుడు చదువుకోవడానికి శిష్యులంతా వస్తే గురువుగారు ఆవుకు గడ్డి కోసుకురమ్మని చెప్పేవాళ్ళు. మొదటి పరీక్ష అది అడ్మిషన్ టెస్ట్. అలాగా వెళ్ళి వాడు గడ్డి కోసుకురావడానికి వెళితే కొత్తగా వచ్చిన పిల్లలందరూ కూడా గురువుగారి ఆవుకి గడ్డి కోసుకురావాలి. ఆ కోయడానికి వాళ్ళకి ఎలాంటి సాధనము ఇవ్వడు. అంటే కొడవల లాంటిదో ఏదన్నా చెక్కేటువంటిది అలాంటి వస్తువులు ఏవి ఇవ్వకుండా ఉట్టి చేతులతోటి ఎంత గడ్డి వాళ్ళు పెరుక్క వస్తే అంత గడ్డి మన ఆవుకు వాళ్ళు తీసుకురావాలి. వచ్చిన కొత్త పోరాళ్ళలో చాలా ఉత్సాహవంతులు ఉంటారు. కొంతమంది ఎక్కువ గడ్డి కొయ్యాలని తొందరలో బాగా పట్టి పీకి ఇంకా నది ఒడ్డుకుంటంతా కూడా ఆ రోజుల్లో కుశలు ఉండేవి. గరికకు ఒక గుణం ఏముంటుందంటే దాని కొసకంతా కూడా అగ్రాలలో ముళ్ళు ఉంటాయి, చిన్న చిన్న కంటకాలు ఉంటాయి. ఆ కంటకావృతమైనటువంటి గరిక అంతా కూడా తీసుకురావాలి. ఆయన చెప్పేసరికి గురువు గారు చెప్పినందుకు ఈ పిల్లలంతా వెళ్ళి ఎలా పడతారా తెంపుతూ ఉంటారు. అందుకనే మన వాళ్ళు ఏమంటారు, గరికను కోసినప్పుడు నా నక్కేనా అని చెప్తారు. గోరు దాకకూడదు, గోరుతో తుంచకూడదు. చాలా పూజనీయమైనటువంటి వస్తువు మనకు గరిక. ఎందుకంటే ధేనునామ ఆహార, పశువులకు ఆహారం గరికనే కనుక ఆకుపచ్చని గరికను కానీ ఎండిన గరికను కానీ మనం ఎప్పుడు కూడా దాన్ని ఏ ఉద్దరణికో ఇంకా దేనికో మనం పంచపాత్రకో పెట్టాలి, దాన్ని తెంపుతాం. గోరు దాకని వస్తువులు కొన్ని, మన తర్జనీ వేలు దాకని వస్తువులు కొన్ని
యజ్ఞం జరుగుతున్నప్పుడు హవనం చేస్తున్నప్పుడు తర్జని వేలు, ఈ చేతి వేలు ఏదైతే ఉంటుందో, ఈ పాయింటింగ్ ఫింగర్ ఏదైతే ఉంటుందో ఈ వేలుతోటి దాన్ని తగలకుండానే చేయాలని చెప్తారు హరణమంత్రులతో. ఇలా చాలా నియమాలు ఉన్నాయి. గురువుగారు వెళ్ళి గడ్డి కోసుకురమ్మంటే ఉత్సాహంతో ఎవడు పడితే వాడు ఎంత పడుతుందో పీకుతారట. దాంతో అందరి చేతులు కూడా తెగిపోతాయి. వాళ్ళు వచ్చిన తర్వాత అందరినీ అడుగుతారట, కుషాన్ లాతీతి కుశలహ, గడ్డి కోసేవాడిని కుశలుడు అనాలి. కుషాన్ లాతీతి కుశలహ, గడ్డిని గరికను కోసేవాడిని తెంపి తెచ్చేవాడిని కుశలుడు అంటారట. అయితే వాడు చాలా ఉపాయంగా కొద్దిగా తెచ్చినా సరే చేయి తెగకుండా ఎవడు తెస్తే వాడు కుశలుడు, అలాంటి వాడిని కుశలుడు అనాలి. అంటే చేయి కోసుకోకుండా జాగ్రత్తగా గరికను ఆవు కోసం కొద్దిగా తెచ్చినా సరే వాడు గొప్పవాడు. వాళ్ళందరూ రాగా చేయి కడిగించి వాళ్ళ చేతులన్నీ చూస్తారట, ఎవరి చేతిలో ఎన్ని కట్స్ ఉన్నాయి. ఎవరి చేయి ఎక్కువ తెగిపోయిందో వాడు ఏదో నర్సరీలో చేర్పిస్తారు. కొద్దిగా బాగా ఉన్నవాడిని కొంచెం ఎల్కేజీలో, తర్వాత యూకేజీ, ఇంకా పై క్లాసుల్లో చేర్చడానికి గురువుగారికి ఎవడు బుద్ధిమంతుడు ఎవడు బుద్ధి లేనివాడు, చేయి కోసుకుపోతున్నా సరే రక్తం ఓడుతున్నా సరే గురువుగారు నాకు పెద్ద క్లాసులో సీట్ ఇవ్వాలని చెప్పేసి ఉత్సాహంతో చేయి తెగుతున్నా సరే రక్తం ఓడుకుంటూ కూడా గడ్డి కోసుకు వస్తారు కొంతమంది. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. మన పాణిని గురించి కూడా చెప్తారు. పాణిని మహర్షి బిడ్డ కొడుకుని తీసుకొని పోయి, పాణిని అంటే సంస్కృత వ్యాకరణానికి అష్టాధ్యాయి రాసినటువంటి మహానుభావుడు. ఆ పాణిని మహర్షి వెళ్ళి గురుకులంలో తల్లిని తీసుకుపోయి, తండ్రి లేడు ఆయన, తల్లిని తీసుకుపోయి చేర్పించామంటే తల్లి పాపం కొడుకున్నోడికి పోయి, గురువుగారు మా వాడి ఏదో అంగడం తిరుగుతున్నాడు, వీడికి ఇంత చదువు చెప్పుండి అంటే, వీడికి చదువు చెప్తే కానీ వీడి హస్తంలో విద్యారేఖ లేదమ్మా అన్నట గురువుగారు. విద్యారేఖ మన వాళ్ళందరూ కూడా పాపం అవన్నీ ఆ రేఖలు నమ్మడమే తప్పు అని కొంతమంది చెప్తారు. వాడు ఆ రేఖలన్నీ చూసేసి ఆ గురువుగారు అన్నారంటే వీడికి విద్యారేఖ లేదు. విద్యారేఖ అనేటువంటిది ఇటు ఉంగరాల వేలు వైపు అది ఉంటుంది, అనామిక వైపు పారి ఉంటుంది ఆ విద్యారేఖ. ఆ విద్యారేఖ వీడికి లేదమ్మా, వీడికి నేను చదువు చెప్పను అన్నట. అనగానే అక్కడ ఉన్న పిల్లవాడు అడిగాడు, గురువుగారు విద్యారేఖ అంటే ఏమిటి అనగానే, ఇగో ఇక్కడ ఈ అనామిక వేలు వైపు, అనామిక అని మళ్ళీ ఎందుకంటారంటే దానికి ఒక పెద్ద కథ ఉన్నది. పూర్వకాలంలో కవులందరూ కూర్చున్నప్పుడు ఎవరయ్యా కవులు అని అడిగారట. అడిగితే ఒక ఆయన లేచి, పురా కవీనాం గణనా ప్రసంగే కనిష్ఠికాధిష్ఠిత కాళిదాస, ఒకళ్ళు లేచి కాళిదాస్ అన్నట. మరి ఇంకో కవి పేరు చెప్పండి. కాళిదాస్ అనగానే మరి ఆయనతో సమవుజ్జి ఉన్నటువంటి కవి పేరు చెప్పాలి. ఏమండి నువ్వు ఆకాశం ఎలా ఉన్నదంటే ఆకాశం అంతా ఉన్నదని అలా, కానీ మా ఇంట్లో స్టీల్ పళ్ళెం అంతా ఉన్నది అంటే నవ్వుతారు అందరూ. పోలిక కూడా కరెక్ట్గా ఉండాలి. సముద్రం ఎలా ఉన్నది అనగానే సముద్రం అంతా ఉన్నది అని చెప్పాలి, కానీ మా ఊర్లో చెరువు అంతా ఉన్నది, మా ఇంట్లో గోలెం అంతా ఉన్నది అంటే నవ్వుతారు. పోలిక అనేటువంటిది సమాన ఉజ్జీలతో పోలిక చేస్తాం. కాబట్టి ఈ అనామిక రెండవ వేలువదికి వచ్చారు, ఇంకో కవే దొరకలేదట. ఇంకో కవి కాళిదాస్ అంత గొప్ప కవి దొరకకపోయేసరికి అద్యాపి తత్తుల్య కవి